వెళ్ళున్నావు బాధపడట్లే ఏమైంది? పొద్దుట చాలా అన్యాయంగా డబ్బులు దొబ్బేశాడు బాబు ఒకడు వచ్చి. మీ దగ్గర డబ్బులు దొబ్బేశాడు? నా దగ్గరే. నువ్వే నా దగ్గర దొబ్బేస్తావు? అదేదో అంటారు కదా సామెత, అలాగ అయిపోయింది నా పరిస్థితి పొద్దుట. ఎవరికి ఇచ్చావంటే? యాక్చువల్గా చెప్పాలంటే నేను పొద్దుట పిల్లలకి టిఫిన్ వండుకుంటున్నాను. టిఫిన్ వండుకుంటుంటే ఎవరో వచ్చారని చెప్పి అమ్మంది అక్క అక్క అని పిలుస్తున్నాడు. ఎవడో వచ్చాడు కదా ఎక్కువ రేరోడు ఏమనుకున్నావు బావని వాళ్ళ నవ్వుతే ఏడుపు వచ్చేస్తుంది. ఏడుపు కాదు కానీ బాధ వేస్తుంది. అంత దారుణంగా ఎలా బొట్టలో పడిపోయినా నేను నిజంగా సీరియస్గా చాలా బాధ వేస్తుంది. లెంత్ కాదు, నేను టిఫిన్ చేస్తున్నాను అక్క అక్క అని పిలిస్తే కొరియరోడేమో అనుకున్నాను. కొరియర్ అయితే నువ్వు ఫోన్ చేస్తావు కదా, సారీ కొరియర్ అబ్బాయి అయితే నువ్వు ఫోన్ చేస్తావు కదా. నార్మల్గా ఎవరో కొరియర్ అనుకుని బయటకు వెళ్ళాను. బయటకు వెళ్తే ఎవరో అబ్బాయి నుంచున్నాడు. ఆ అమ్మాయి అదే మా ఇంటి ముందు కారు ఉంటుంది. ఆ కారు యాక్చువల్గా మందే కదా, రెడ్ కలర్ కారు మీదేనా అంటే చాలా ఆవేశపడుతూ వచ్చాడు అబ్బాయి రావడం కూడా పైకి. అయితే యాక్చువల్లీ నేను ఎంత ఇదిగా మంచిని తాగుతామా ఆవేశపడుతున్నావు అన్నాడు. ఏదో అన్నాడు అమ్మ ఆవేశపడ్డాను దాన్ని ఏదో అంటారు. ఏమంటారు ఆవేశపడ్డాను దాన్ని ఇక్కడ సంథింగ్ ఆవేశపడ్డాను ఏదో అంటారు ఇక్కడ. వచ్చాడు గస వస్తుంది నాకు గస వస్తుందంటే గస ఏంటబ్బా అనుకున్నాను నేను. అప్పుడు మళ్ళీ ఆలోచించాను, ఓహో ఆవేశ పడుతున్నట్టున్నాడు కదా ఆవేశం అనుకున్నాను నేను. నువ్వు నవ్వకు, నిజంగా చాలా కోపం వచ్చేది నాకు. అయితే అక్క మేము పల్లా బార్బర్ షాప్ ఆయన పంపించాడు అన్నున్నాడా అన్నాడు. అన్నున్నాడంటే అన్న లేడమ్మా బయటకు వెళ్ళాడు ఇలాగ బయటకు వెళ్ళారమ్మా అంటే ఒకసారి ఫోన్ నవ్వకో ఒకసారి ఫోన్ చేయండి అన్నారు. నేను ఏంటమ్మా అంటే అక్క ఇలాగ విగ్రహం పెడుతున్నాం మేము, అమ్మవారిని నిలబెడుతున్నాము, 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కింద సార్ వాళ్ళు ఏమో ప్రసాదం పెడుతున్నారు, ఇంటి పక్క వాళ్ళేమో పూజకి ఐటమ్స్కి డబ్బులు ఇచ్చారు అని చెప్పాడు. అండ్ అడ్రస్ అంతా కూడా పర్ఫెక్ట్గా చెప్పాడు. అండ్ ఇంకోటి ఏంటంటే బార్బర్ షాప్ ఆయన తెలిసిన ఆయన, నాకు నేమ్ అంత ఐడియా లేదు కానీ ఆయన పంపించాడు వాళ్ళ అబ్బాయిని అని చెప్పాడు. సీరియస్గా చెప్పాలంటే నేను అక్కడికంటే వాళ్ళ బిల్డింగు పల్ల అన్ని కరెక్ట్గా చెప్తున్నాడు. సరే నిజమేమో అనుకున్నాను. టక్మని మా హస్బెండ్ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఈయన అన్నారు ఏదో సమ్ డిస్టర్బెన్స్లో ఉన్నారు, ఎంతో కొంత ఇచ్చి పంపించి 200 ఎంతో 300 ఇచ్చి పంపించంటే అమ్మ ఇలా 200 ఇమ్మంటున్నారు అంటే అదే 100 200 ఇచ్చి పంపించు అన్నారు. అంటే అబ్బాయి అడగడం అయితే గజమాలకి డబ్బులు అడిగాడు. అక్క ఇంకా సాయంత్రం నిలబెడతారక్క డబ్బులు అవి కలెక్ట్ చేస్తున్నాం అందరి దగ్గరను, ఐటమ్స్ ఇచ్చేవాళ్ళు ఐటమ్స్ ఇస్తారు, మీరు సాయంత్రం పూజకి రండి అని గట్ట అన్ని బాగానే చెప్పాడు. నిజమే కాబట్టి సరే 100 అమ్మ 200 ఇమ్మన్నారు అని చెప్పాను. నేను ఇంకా 200 300 ఇమ్మన్నారు అని చెప్పాను. లక్క దాకా 1700 అవుతుందంటే అప్పుడు నేను మళ్ళీ ఫోన్లో ఉన్నారు బాబా 1700 అంటున్నారు మరి అంటే లేదు ఏమొద్దు 200 ఎంత ఇచ్చి పంపించంటే అమ్మ 200 ఇచ్చి పంపించమంటున్నారని చెప్పి వచ్చా. లేదక్క మీ అంటే ఎంత ఎలా చెప్పాడంటే అక్క మీ పిల్లల పేరు మీద అంటే మరి ఏదో నిజంగా ఏదో అబ్జర్వ్ చేస్తున్నట్టు, మరి ఏమైనా అబ్జర్వ్ చేసి మా పిల్లల్ని ఏమైనా చూసాడేమో నాకు తెలియదు కానీ అక్క మీ అబ్బాయి అమ్మాయి పేరు మీద పూజ చేస్తున్నారు కదా మరి 200 ఏమి ఇస్తారు అక్క సగం డబ్బులన్నా ఇవ్వండి అన్నాడు. అంటే లేదమ్మా ఆయన 200 ఇచ్చి పంపించమన్నారా అంటే లేదు అక్క సగమాన్ని ఇవ్వండి మీ పిల్లల పేరు మీదే పూజ చేసేది, పువ్వులు అది మీ పేరు మీద తీసుకొస్తా అన్నాడు. నేను సరేలే ఎలాగే ఇమ్మన్నారు కదా తెలిసిన వాళ్ళు అన్నది చెప్తున్నారు బాగా నాకు మా హస్బెండ్కి ఎంత నవ్వు వచ్చేస్తుంది. అలాగా నేను పొద్దు డబ్బులు దబ్బెడితే కాపాడడం అది నవ్వుతున్నారు అంత ఇంకా దానిలో ఎలా పడిపోయాను. నిజంగానే ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు కూడా ఎవరికి 10 రూపాయలు కూడా ఇచ్చింది లేదు ఆరా తీయకుండా. నేను ఇంకా దేవుడు అన్నాడు విగ్రహం అన్నాడు సర్లే ఏదో అక్క పక్కన అన్నీ జరుగుతున్నాయి కదా అక్క మేము కూడా నిలబెట్టాం 3 సంవత్సరాలకు ఒకసారి జాతర అన్నాడు. నిజమే కావాలి అనుకున్నాను నేను. తీరా చూస్తే ఆడేంటంటే ఫేక్, నా దగ్గర 500 దబ్బేశాడు. క్లైమాక్స్లో నాకు చెప్పింది ఏంటి అక్క మీ పిల్లల పేరు మీద మేము పూజ చేస్తామని చెప్పాడు. అది కూడా మా ఇంట్లో అబ్బాయి అమ్మాయి అని చెప్పేటప్పటికి నిజమేనేమో మా హస్బెండ్ తెలిసినతనేమో ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నాడు సర్లే ఎంతో కానీ తెచ్చి పంపించంటే నేను నిజమే అనుకుని నమ్మేసి అనిపించేదాన్ని. నార్మల్గా అయితే ఎప్పుడూ చాలా ఫోన్ చేసి బావ నీకు తెలుసా ఏంటారు కానీ మా హస్బెండ్తో కూడా మాట్లాడాడు. నిజం ఆయన మాట్లాడలేరు నీతో మాట్లాడాడు కదా దరిద్రుడు అనకూడదు కానీ ఎప్పుడు నేను తిట్టలేదు కాబట్టి సర్లే ఎవరో 100 200 పంపించని చెప్పాను. నువ్వే ఇచ్చావు 500. నేను ఇచ్చా
నేను నిజంగా పోనీలే దేవుడు ఇప్పుడు మనం ఏదైనా దేవుడి ఖరీదంటే ఏమంటాం సరేలే ఆడి మరీ పువ్వులు కన్నా నేనే వాళ్ళకి సర్లే 200 నేను అనుకున్నాను సర్లే 200 పువ్వులు ఏంట్లే సర్లే నిలబెడతారన్నారు 3 సంవత్సరాలకు ఒకసారి జాతర అన్నారు నిజమే ఈ ఎస్బీఐ కాలనీలో ఇది ఎక్స్టెన్షన్ కదా ఇక్కడ జరుగుతున్నాయి కదా ఈ జాతరలో జరుగుతున్నాయి మాకు నైట్ టైం అయిపోయింది నిజంగానే అనుకున్నానండి సీరియస్లీ నిజంగానే అనుకున్నాను అయితే ఫోన్ చేసి బాబా 500 ఇచ్చాను అన్నారు 500 ఎందుకు ఇచ్చేవే నిన్ను 200 ఎందుకు పోనీలే బాబా అంటే మళ్ళీ మా హస్బెండ్ డౌట్ వచ్చి అండ్ ఇంకోటండి మెయిన్ మా కింద వార్నర్స్ ఏంటమ్మా ప్రసాదం చేసిస్తున్నారని చెప్పాడు వాళ్ళు ప్రసాదం చేసేస్తున్నారేమో నిజమే కాబోలు అనుకున్నాను మా హస్బెండ్ మరి ఎందుకు అన్నాడు యాక్చువల్గా అన్నారు కిందకి వెళ్ళి ఒకసారి అడుగు అన్నారు నేను సరేలే తప్పేముందని చెప్పి నేను కిందకి వెళ్ళి అక్క అని ఆవిడని పిలిచి అడిగితే అలా ఎలా ఇచ్చేసావు మాదిరి అసలు ఆడెవడం మాకు నిజంగా మాకు తెలిస్తే రానివ్వకపోదును అది పర్టికులర్గా మా ఇంటికి వచ్చి మా కార్ చూపించి మా పిల్లల గురించి చెప్పి మా హస్బెండ్ గురించి చెప్తే నేను నిజమని నమ్మేశాను అసలు మరీ అంత అలా పిచ్చిదాన్ని పొద్దుటేనండి అది కూడా పొద్దుటే నిజంగా పొద్దుటి నుంచి మైండ్ ఎంత అప్సెట్గా ఉందంటే అబ్బా మనం ఎంత కష్టపడితే వస్తుంది కదా 500 అనవసరంగా నాకు మెయిన్ 500 పోయినందుకు కాదు ఆడు నన్ను బురుడి కొట్టించి అమ్మవారి విగ్రహం అని చెప్పి మా పిల్లల పేరు మీద పూజ చేస్తాను అంటే ఇచ్చానండి సీరియస్లీ అండ్ ఏంటంటే సరేలే ఇప్పుడు పూజలు అవి జరుగుతున్నాయి కదా నిజమే అనుకున్నాను నేను ఆడు దేవుడి పేరు చెప్పి డబ్బులు అలా పట్టుకెళ్ళిపోతే నిజంగా డబ్బులు నిలబడతాయి ఆడికి అసలు మరి ఎంత దారుణం మోసమా ఇలా అందరినీ వదిలేసి మా పైకి వచ్చి అది కూడా 2nd ఫ్లోర్ పోనీ గ్రౌండ్ ఫ్లోర్ 1st ఫ్లోర్ కాదు 2nd ఫ్లోర్ అది కూడా వచ్చి మా కార్ చూపించాడు మా బార్బర్ షాప్ తెలిసిన బార్బర్ అతను పేరు చెప్పాడు అదేదో సిమెంట్ కొట్ట అని చెప్పాడు దరిద్రుడు అవన్నీ నమ్మేసాను పిచ్చిదానిలో నేను నిజంగా పొద్దున్న నుంచి ఎవరి మొక్కం ఏంద్రా నాయన అనిపించేసిందని సీరియస్లీ డబ్బులు పోయినందుకు కాదు కానీ అది చెప్పిన మాట ఉందో చూసారా అది అంతలా నమ్మించి మా పిల్లల పేరు మీద పూజ చేస్తాను పువ్వులు ఇంకో విషయం ఏంటంటే ఆడు 1000 రూపాయలు ఏదో రకంగా 1000 రూపాయలు ఇమ్మన్నాడు తెలుసాడు నన్ను ఈ సరిపోవన్నాడు తెలుసా 1000 రూపాయలు ఇవ్వండి అన్నాడు ఖర్చులు ఎక్కువ ఉన్నాయండి ఆడు 1000 రూపాయలు ఇమ్మన్నాడు నేను అప్పటికి అన్నాను ఆయన 200 ఇమ్మన్నారు మీరు పిల్లల మీద అంటే లేదక్క మా పువ్వులకి అది 2000 అయిపోతాయి మీరు 1000 రూపాయలు అని ఇవ్వండి పక్క వేరే వాళ్ళు డొనేషన్ తీసుకుంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాం మీ ఇద్దరి పేరు మీద మీ పిల్లల పేరు మీద ప్రత్యేకంగా పూజ చేస్తారు పువ్వులు అది మీ పేరు మీద ఉంటుంది అన్నాడు ఏం పూజో ఏందో దేవుడా గోవిందా నాకు 3 నావాలు పెట్టేశాడు ఫస్ట్ టైం అండి నిజంగా నేను ఎప్పుడు కూడా ఎప్పుడు మోసపోలేదు నా లైఫ్లో ఫస్ట్ టైం మోసపోయాను ఎప్పుడైనా మోసపోయినా అలా ఎవరికైనా రూపాయలు అసలు ఆరా తీయకుండా ఇవ్వను నిజంగా ఆడితో కూడా 25 మినిట్స్ డిస్కషన్ పెట్టాను అడిగాను ఎక్కడ ఏంటని చెప్పాను ఆడు గంగమ్మ టెంపుల్ చోడేశ్వరమ్మ టెంపుల్ అవతలకండి అక్కడ గుడి పెడుతున్నా ఈ వీధి వాళ్ళు అందరూ అంటే మేమున్న వీధిలో ప్రతి ఒక్కరు ఒకళ్ళు ప్రసాదం ఒకళ్ళు పువ్వులు ఖర్చు ఒకళ్ళేమో అదే విగ్రహం ఖర్చు ఇవన్నీ పెట్టుకుంటున్నారని చెప్పాడు నిజమే నమ్ముతాం కదా నిజం చెప్పు నిజమని నమ్ముతామో నమ్మ చెప్పు సీరియస్గా చెప్పాలి నిజంగానే నమ్ముతామండి ఇప్పుడు ఈ వీధిలో అందరూ పెట్టుకుంటున్నారండి అంటే సర్లే అందరూ పెట్టుకుంటున్నారు కదా అని ఇప్పుడు పర్టికులర్గా వేరే ఇంటి పక్క వెళ్ళండి మీరు నిజంగా ఇస్తున్నారా పూజ కానీ కూడా అడగలేము కదా ఎందుకంటే విగ్రహం పెడుతున్నారండి ఇలాగా ఇంకొకటి మా పలానా షాప్ ఆయన పేరు బార్బర్ షాప్ ఆయన వాళ్ళ అబ్బాయినని చెప్పాడు తెలిసాడు అలా అబ్బాయినని చెప్పాడండి అసలు అతను ఎవరో ఈడెవడో ఈ దద్రుడెవడో నిష్ఠదద్రుడు గోవిందా నిజంగా డబ్బులు పోయినది కాదు కానీ ఆడు నాకు చెప్పిన మాటలు ఇప్పుడు కూడా అసలు నిజంగా చాలా సీరియస్ ఇప్పుడు కూడా నాకైతే నమ్మబుద్ధి అవ్వట్లేదు యాక్చువల్లీ నేను చాలాసార్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పేదాన్ని నేనే 500 బొక్కబోర్లు పడిపోయానంటే ఏమనాలని నాకు అర్థం కావట్లేదు 500 పోయినందుకు కాకపోయినా ఆడు నిజంగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఖచ్చితంగా వాడు అబ్జర్వ్ చేసి వచ్చినోడే ఎందుకంటే పర్టికులర్గా ఆ కారు ఫలానా అన్న ఇలా వెళ్తారు మా పిల్లల గురించి అంటే వీళ్ళు ఇలా వెళ్తారని చెప్తున్నాడు అంటే పర్టికులర్గా
అబ్జర్వ్ చేస్తున్నాడే పోతే పోనీ కానండి 500తో పోయింది. మేబీ నిజంగా సీరియస్లీ ఆడు ఏ నైట్ టైం వచ్చి డోర్ కొట్టి లేకపోతే ఇంకేదైనా అయితే ఇంకా భయం కదా, అదైతే వాస్తవం కదా. పోతే 500తో పోయింది ఏమో నిజంగా అబ్జర్వ్ చేసి ఏ ఫాలో అయిన వచ్చి మా హస్బెండ్ ఏ బయటకని వెళ్ళినప్పుడు ఏ డోర్ అయినా కొడితే ఏంటి పరిస్థితి, అది ఇంకా ప్రమాదం. ఈ 500తోటే దరిద్రం పోయిందని అనుకుంటున్నాను. సీరియస్లీ ఇలా దేవుడు అని చెప్పి ఇలా ఏదైనా వస్తే ఖచ్చితంగా ఇవ్వకండి, ఎంక్వైరీ చేసి కూడా ఇవ్వద్దు. ఇన్ కేస్ మీకు ఏమైనా ఇవ్వాలనుకుంటే టెంపుల్కి వెళ్ళి ఇవ్వండి, ఎవరికైనా పెట్టాలనుకుంటే దగ్గరికి వెళ్ళి పెట్టండి తప్ప సెకండ్ అంటే ఇంకొక పర్సన్ అన్నోన్ పర్సన్ అని కాదు, వేరే ఏ పర్సన్కి కూడా డబ్బులు ఇవ్వద్దు అసలు, అంతే కదా. అసలు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఇంటికి వచ్చి అట్లీస్ట్ బుక్ తెచ్చినా కూడా లేదని చెప్పండి, మేము టెంపుల్ ఎక్కడో చెప్పండి అక్కడికి వచ్చి మేము కావాలంటే చంద ఇస్తామో లేకపోతే ఉండీలు వేస్తామని చెప్పండి. కానీ ఎవడైనా ఇటువంటి దరిద్రులు వస్తే మటుకు అస్సలు ఇవ్వద్దు. అండ్ ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచి. మేబీ నిజంగా నాకు దడపట్టుకుంది 500 గురించి కాదు కానీ పర్టికులర్గా మా ఇంటికి ఎందుకు వచ్చాడు రా నాయన అని భయం వేసేసింది నాకు. ముఖ్యంగా ఇప్పుడు కూడా సీరియస్లీ ఇప్పుడు కూడా టెన్షన్గానే ఉందండి నాకు. ఈరోజు జరిగింది, ఈరోజు డేట్ ఎంత, జూన్ 4th జరిగింది విషయం. లైఫ్లో మర్చిపోలేదు అనమాట. జూన్ 4th నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. కానీ అది పర్టికులర్గా మాకు ఆరో అన్నీ చెప్పడం అంటే ఏం విచిత్రం బావ అసలేనా. అంటే ఎలా చెప్పాడు బావ ఆయన బయట చూసి చెప్పాడు, ఏందో దొంగలంతే ఏం దొంగ కానీ నిజంగా చెప్తున్నాను, అందరూ దొంగలు ఉంటారు జాగ్రత్త, దొంగలు ఉంటారు జాగ్రత్త అంటే నిజంగా దొంగనే చూశాను ఈరోజు నేను. నిజంగా అండి, అంటే ఇలా అనొచ్చో లేదో తెలియదు కానీ వాడు అంటే ఇద్దరిని మతం అని కూడా కాదు, ఈ క్యాష్లో అంటారు కదా, అనొచ్చో లేదో తెలియదు కానీ పర్టికులర్గా నాకు చెప్పాలనిపించింది తను ఎలా ఉన్నాడు. కానీ ఇంకా చెప్పకూడదని చెప్పి చెప్పట్లేదు. కానీ దొంగ నా కొడుకు అండి, సీరియస్లీ దొంగ నా కొడుకు. ఎస్బీఐ కాలనీ గంగమ్మ టెంపుల్ ఈ సైడ్ వచ్చేసి మనకి శ్రీరస్తేనది ఏంటది శ్రీరస్తు, అది ఏంటది శ్రీరస్తు కళ్యాణ మండపం. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ ఏంటది చోడేశ్వరమ్మ టెంపుల్. ఇటు సైడే తిరుగుతున్నాడండి. దయచేసి ఎవరైనా సరే మదనపల్లి వాళ్ళు చూస్తే కనుక పూజకి డబ్బులు కావాలని ఎవరైనా వస్తే అస్సలు ఇవ్వద్దండి. ముఖ్యంగా ఎస్బీఐ కాలనీలో తిరుగుతున్నాడని అయితే నాకు బాగా అనిపిస్తుంది. ఎస్బీఐ కాలనీ అండ్ ఈ శ్రీరస్తు సుభస్తు అండ్ గంగమ్మ టెంపుల్ ఈ సరౌండింగ్లో తిరుగుతున్నాడు. వాడి రూపం కూడా ఎట్లా చేస్తే బ్లాక్గా ఉంటాడు. కుర్రోడు ఒక 25 to 26 years ఉంటాయి వాడికి. వాడి కళ్ళ కింద ఏదో బ్లాక్ టైప్లో ఉంది. మేబీ మీరు అర్థం చేసుకోవాలి, ఇంక అంతే. బ్లాక్ టైప్లో ఉన్నాడు. అబ్బాయి కూడా కొంచెం మాట్లాడడం కూడా కొంచెం ఏదో హడావుడిగా మాట్లాడుతూ ఉంటాడు. కన్విన్స్ చేసేస్తాడు మనిషిని, చాలా కన్విన్స్ చేస్తాడు. చాలా అంటే మన ఇంట్లో వాళ్ళ గురించి అని అది ఇది చెప్తాడు. అస్సలు నమ్మొద్దు. అటువంటి వాళ్ళు డోర్లు వేసేయండి, వీలైతే బయట తీసుకెళ్ళి కుమ్మేయండి అదన్నారు అది వాళ్ళు. అంత కోపం వచ్చేస్తుంది నాకు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది బావా? నాలాంటి తెంగరలు ఉంటారని అర్థమైంది కదా నీకు. నిజంగా అండి, నవ్వాలి ఏడవాలని కాదు కానీ సీరియస్లీ మరీ అంత దారుణంగా దేవుడి పేరు మీద అంటే నార్మల్గా వస్తారండి, ఒక 50 రూపాయలు ఇవ్వండి డొనేట్ చేయండి అని ఏ పుస్తకాలు ఇస్తారో పుస్తకాలు అట్టుకుని వస్తారు. ఏ వాళ్ళకి 50 రూపాయలు 20 రూపాయలు అలా ఇస్తే పోనీ ఏదో ఒక 50 రూపాయలు 20 రూపాయలతో పోద్ది. కానీ ఇలా వచ్చి ఇలా టెంపుల్ పెడుతున్నాం, విగ్రహాన్ని నిలబెడుతున్నామండి మీ పిల్లల పేరు మీదనో లేకపోతే మీ కుటుంబం పేరు మీద ఇలా పూజలు చేస్తున్నామని చెప్పి మరి ఇంత దారుణంగా వచ్చి డబ్బులు దొబ్బేస్తే ఎలా చెప్పండి, మరీ అన్యాయం కదా. అయితే సరౌండింగ్లోనే తిరుగుతాడు. మేబీ నాలాగా చాలా ఇంట్లోకి వెళ్తాడు. ఈ రోజే స్టార్ట్ చేశాడో లేకపోతే ముందే స్టార్ట్ చేశాడో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మెయిన్ పిల్లలకి ఖచ్చితంగా చెప్పండి, ఎవరైనా మీ అమ్మగారు బయట ఉన్నారు, మీ నాన్నగారు బయట ఉన్నారు పిలుస్తున్నారంటే మట్టి ఖచ్చితంగా చెప్పండి. నేనైతే చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ విషయాన్ని. అయితే పిల్లలకు ముందుగానే చెప్పండి. ఎందుకంటే మా పిల్లలకు నేను చెప్పాను, ఏది మమ్మీ బయట ఉన్నది నాన్న, డాడీ మీ డాడీ పిలుస్తున్నారంటే మటుకు పిల్లల్ని అయితే ఖచ్చితంగా చెప్పండి. పిల్లలకి వాళ్ళకి ట్రైన్ చేయండి, అలా ఎలా ఎవరితోటి వెళ్ళొద్దు అని ప్లీజ్ దయచేసి చెప్పండి. నాకు నిజంగా భయం వేసింది. పిల్లలకి మీ డాడీ ఉన్నారు లేకపోతే మీ మమ్మీ పిలుస్తుందని చెప్తే చాలా ఇబ్బంది కదా. అండ్ మనల్ని కొంచెం వెనకాల నుండి అబ్జర్వ్ చేసే వాళ్ళు ఏంటంటే మనం పలానా ప్లేస్లో ఉన్నప్పుడు చూసి వాళ్ళు పిలిచి అమ్మ మీ నాన్నగారు అక్కడ ఉన్నారు లేకపోతే మీ అమ్మగారు పిలిచినట్టు పిల్లలకు తెలియదు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నేను మార్నింగ్ నుంచి చాలాసార్లు చెప్పానండి మా పిల్లలకి
అమ్మ మరీ చెప్తున్నాను, మీ స్కూల్లో ఆటో ఎక్కితే మళ్ళీ ఇంటి దగ్గర దిగాలి, ఇంటికి పైకి డైరెక్ట్గా వచ్చేయాలి, మీ మమ్మీ అక్కడ ఉంది, మీ పర్టికులర్గా మీ డాడీ బయట ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా నమ్మొద్దు అని 100 సార్లు చెప్పానండి. మార్నింగ్ నుంచి కొట్టు కూడా చెప్పాను, సీరియస్లీ చెప్పాలంటే 2-3 దెబ్బలు కొట్టు కూడా చెప్పాను. సీరియస్లీ కొట్టాను కూడా నేను. ఆద్యం మీద క్వశ్చన్స్ వేస్తే మా పాప కొట్టి మరి చెప్పాను, అమ్మ ఇది జోక్ కాదు, సీరియస్గా చెప్తున్నాను, డాడీ బయట ఉన్నాను, మీ డాడీ బయట ఉన్నారు, నేను పిలుస్తున్నారమ్మా అంటే మట్టి ఖచ్చితంగా వెళ్ళొద్దు అని చెప్పి, మీరు కూడా పిల్లలు ఖచ్చితంగా చెప్పండి. ఇలా పూజనో లేకపోతే వేరే విషయం మేబీ నాకు తెలిసి వాడు ట్రిక్ అయితే పూజనే చెప్తాడు, మేబీ వాడని కాదు ఇంకెవరైనా ఉన్నా కూడా పూజని చెప్తా కదా నమ్మొద్దు, వేరే ఏది చెప్పినా కూడా నమ్మొద్దు. అసలు డబ్బులు ఇవ్వద్దండి, మనం ఎందుకు ఇవ్వాలండి డబ్బులు, మన డబ్బులు అసలు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఇంకేమన్నా చెప్తా చెప్పు చెప్పు ఇంకా. ఓకే ఇంకేముంది చెప్పేది, సాయం చేయాలి 10 మంది నలుగురు సాయం చేయడం మంచిదే, కానీ సాయం చేసేది దానికి అర్హులైన వాళ్ళకే సాయం చేయండి. ఇలా ఫేక్ వచ్చేది ఎవరు సాయం చేయాలి, మోసపోద్దు. నిజంగా అండి, మేము నార్మల్గా చేస్తే అంటే మనం చేసి చెప్పకూడదు, మేము ఏదో దగ్గరికి వెళ్ళి ఇచ్చేవాళ్ళము, ఫుడ్ అది డొనేట్ చేసేవాళ్ళము, ఇప్పటికీ చేస్తున్నాము. బర్త్డేస్ అని గట్ట అంటే నేను ఒక కరోనా టైంలో మేము స్టార్ట్ చేసిందే కరోనా టైం కాదండి, మేము స్టార్టింగ్ అంటే ఏం కాదు, మా పాప బర్త్డేకి అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకో మా పాప ఫస్ట్ బర్త్డే నుంచి మా మైండ్లో ఎందుకు అలా వచ్చిందో చెప్తున్నాను. అప్పుడు ఏదో చేసాం అంటే బర్త్డే రోజునే ఇది మా చేతితో మేము చేసి ఫుడ్ ప్రొవైడ్ చేసేవాళ్ళము, అది కూడా పాప బర్త్డేకే, బాబు కూడా కాదు, ఏమో పాపకు అలా చేసేవాళ్ళము. అండ్ కరోనా టైంలో ఒక ఇన్సిడెంట్ చూసానండి, నిజంగా చాలా దారుణమైన ఇన్సిడెంట్ చూశాను. ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే ఆ టైంలో ఏదో పెళ్ళేదో సంథింగ్ ఏదో జరిగి ఒక డస్ట్బిన్ వేసేస్తుంటే ఆ డస్ట్బిన్ చాలా చండాలంగా ఉంది, అసలు చెప్తాను కూడా నాకు వామిటింగ్ అనమాట. రోజు చెప్పాలంటే చూస్తే ఆ డస్ట్బిన్లో ఒక అతను ఫుడ్ తింటం చూసానండి, చూసి వెంటనే థాట్ వచ్చి నిజంగా చాలా ఏడుపు వచ్చింది, చాలా బాధ అనిపించింది. ఏదో కొద్ది గొప్ప ఉన్న మన పరిస్థితి బాగానే ఉంది, ఇలాగా రోడ్డు మీద ఇలా తినే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందని చెప్పి. కానీ చాలామంది ఫుడ్ మిగిలితే డస్ట్బిన్లో పడేస్తున్నారండి. చాలామంది చెప్తున్నారు పలానా చోట అనాథాశ్రమం ఉందో లేకపోతే ఒక ఫుడ్ క్యాంటీన్స్ అలా పెట్టారు కదా, అలా ఇవ్వడం మనకి డస్ట్బిన్లో పడేస్తున్నారు. ఆ డస్ట్బిన్లో పాపం తను తీసుకుని తిన్నాడు. ఆ టైంలో స్టార్ట్ చేసాం మేము. స్టార్ట్ చేసి ఎప్పుడు నేను ఒకటి అనుకున్నాను, అప్పుడు ఆ తర్వాత అంతా కూడా నేను ఇక్కడ ఒక ఏరియాలో పిల్లలు చూసి కూడా ఎందుకు మనం పుట్టినరోజులు పెళ్ళిళ్ళు అవి చేసేసి వాళ్ళకి భోజనాలు పెట్టే బదులు అదేదో వాళ్ళకి ఇస్తే మంచిది కదా అనిపించింది. అప్పటి నుంచి కూడా మా చేతితో పర్టికులర్గా అక్కడ చూసి ఇచ్చేవాళ్ళము. ఈరోజు నా బాధ ఏంటంటే 500 పోయినందుకు కాదు, అటు వచ్చి మోసం చేసినందుకు. అండ్ చాలా ఆలోచించి ఇస్తాం కదా, 1కి 4 సార్లు ఆలోచిస్తాము. నిజంగా ఎవరైనా కావాలని వస్తే ఇవ్వమండి, నిజంగా సీరియస్. ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నిజంగానే ఎవరైనా వచ్చి అండి నిజంగానే ఇక్కడ గుడి అదేమంటారు పూజ చేస్తున్నామానో లేకపోతే నిజంగానే ఇప్పుడు రేపు వచ్చే ఏంటి వినాయక చవితికి విగ్రహాలు పెట్టి నిజంగానే ఇవ్వలేము కదా, ఎందుకంటే ఆల్రెడీ మోసపోయినప్పుడు ఇవ్వలేము. నిజంగానే పూర్ పీపుల్స్ వచ్చినా కూడా ఇవ్వలేము, ఎందుకంటే ఇటువంటి వాళ్ళందరూ ఫేక్ పీపుల్స్ అందరూ వస్తుంటే ఎవడు ఫేకు ఎవడు ఒరిజినల్ ఏంటన్నది తెలియట్లేదు కదా. అలాంటప్పుడు మనం ఇవ్వాలన్నా కూడా మనం ఇవ్వలేము, ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇవ్వలేము. కానీ మేము ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కార్డ్ పట్టుకొని ఒక 20 రూపాయలు 30 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఎవరికి పోనీలే, వాళ్ళకి జబ్బు ఉండని లేకపోని వాళ్ళ హెల్త్ ఎటైనా కానీ అడిగే రూపాయలు నిజంగా హెల్త్ బాగోలేకపోతే మనం సహాయం చేయలేనట్టు అవుతుంది కదా అన్నట్టుగా. అండ్ నేను ఒక అనాథాశ్రమం చూసినప్పుడు కిడ్స్ది అక్కడికి వచ్చిన మా పిల్లలు కూడా చాలా ఫీల్ అయ్యారు. మా అజ్జం అయితే ఏడ్చింది కూడా అక్కడ సిచ్యువేషన్ చూసి. అప్పటి నుంచి మేమేం ఫిక్స్ అయ్యామంటే అట్లీస్ట్ ఇంట్లో ఏం మిగిలిన వాళ్ళకి పట్టుకెళ్ళి ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాము. నిజంగా బ్రెయిన్లో నేను ఎంతలా ఫిక్స్ అయిపోయానంటే మా హస్బెండ్ అడగండి, ఇంట్లో వరలక్ష్మి పూజకి ఏం చేసినా మిగిలింది అసలు ప్రసాదాలు కూడా దేవుడి దగ్గర పెడతాను, అవి మేము తిని మిగిలిన ఇంట్లో ఏదైనా ఉంటే అక్కడ పట్టుకెళ్ళి పంపిస్తున్నాను లేదా అలా ఫిక్స్ అయిపోయానండి. అలా ఫిక్స్ అయిపోయి అట్లీస్ట్ నార్మల్గా ఇది వరకు ఏమైనా వండితే పక్క వాళ్ళకనో అంటే ఇలా ఇవ్వకూడదని కాదు, అలా పెట్టేదాన్ని మొత్తం మానేసి చెప్పాలంటే. అబ్బా వాళ్ళందరూ ఉంది కదా ఎందుకులే ఇవ్వడం, వాళ్ళకి లేదు కదా, అట్లీస్ట్ ఈ కొంచెమైనా వాళ్ళు అడ్జస్ట్ అవుతారు కదా, మనం ఇంతే పెడితే అండి ఇంతే తింటారు వాళ్ళు, మళ్ళీ కావాలని అడగరు, మనం పెడితేనే తింటారు. అలాంటప్పుడు నాకు అనిపించింది వాళ్ళందరికీ ఉంది తింటున్నారు, సండే వస్తే అన్నీ తింటున్నారు, పాపం వాళ్ళకి ఏమీ లేదు కదా,
అదేదో మనం పట్టుకెళ్ళి పెడితే బెటర్ కదా. ఈ నలుగురింటికి మనం తాంబూలమనో లేకపోతే ఒకటి ఏదో ఒకటి ఇస్తాం కదా పూజలు అదేదో వాళ్ళకి ఇంకొన్ని ఎక్కువ వేసి వాళ్ళకి వండి పెడితే బాగుంటుంది కదా అనే ఒక థాట్ వచ్చేసింది. అప్పటి నుంచి బయట ఎవరికైనా ఇవ్వడం కానీ ఇవన్నీ చేయడం మొత్తం మానేసాం. పిల్లలు పుట్టినరోజు కూడా చాలా తక్కువ అండి, కేక్ కట్ చేస్తాం అండ్ ఇంట్లోనే. అసలు ఎప్పుడు కూడా మా వీడియోస్ చూసినట్లయితే మా పిల్లల బర్త్డేకి హడావుడే ఉండదు. ఎప్పుడో ఫస్ట్ బర్త్డేకి ఏమో చేసాము అంతే కదా, ఎప్పుడో ఫస్ట్ బర్త్డేకి ఏమో చేసామండి అంతే. ఆ తర్వాత ఎప్పుడు కూడా పిల్లల బర్త్డేస్ ఏవైనా చాలా సింపుల్గా ఇంట్లో జస్ట్ మా హస్బెండ్ నేను మా పిల్లలే ఉంటారు. కేక్ కూడా మీకు చెప్తే ఎవరు చాలా తక్కువగా తెచ్చుకుంటాము, ఎందుకంటే మేము అంత అనిపించేసింది ఆ టైంలో. ఒక టైంలో మనం చూసినంత బాధ అనిపిస్తుంది కదా. ఇలా చూసి రోజు నేను ఎలా బోల్తా పడిపోయాను, ఆ మాటలకి ఎలా బోల్తా పడిపోయాను అన్నాడు. అండ్ నా దగ్గర నుంచి 1500 రూపాయలు గుంజుతానికి ట్రై చేశాడు. అట్లీస్ట్ ఇంటికి చెప్పాలంటే దగ్గర రోజు అమౌంట్ లేకపోతే ఫోన్పే చేస్తానంటే అక్క ఫోన్పే నా దగ్గర నేను ఫోన్పే చేస్తానని ఎందుకని ఫోన్పే చేస్తా అంటే నా దగ్గర ఫోన్పే లేదండి మా దగ్గర అన్నాడు. అప్పుడైనా కూడా నేను తెలివి యూజ్ చేయవలసింది. సరే అమ్మ నీది నా ఫోన్ నెంబర్ ఇస్తాను, నీకు ఎవరికి ఫోన్ అయిపోయింటే వాళ్ళన్నా ఇవి అని అనవలసింది. మేబీ అప్పుడు ఆ థాట్ వచ్చి ఫోన్పే ఏదైనా చేయడం మానేద్దునేమో. పట్టుకెళ్ళి 500 రూపాయలు అమ్మ బాబు తాగానో లేకపోతే నువ్వు ఎంజాయ్ చేయని చెప్పి 500 రూపాయలు అటు చేసి అలా పువ్వుల్లో పెట్టినట్టు పెట్టాను అనమాట ఈరోజు నేను. అయినా ఇంత దారుణంగా ఇలా ఇంటికి వచ్చి మరీ డబ్బులు తీసేసుకుని ఇలా పూజలని లేకపోతే డొనేషన్లు అని తీసేసుకుంటే మనం ఒక్కొక్కసారి ఏదో ఒక ప్రెస్టేషన్లో ఏదో మెంటల్ కానీ ఏదో ఒకలా ఉంటాము. సరే నిజమనుకుని ఇచ్చేస్తాం కదా. ఇటువంటి వాళ్ళందరినీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఇంకొకటి చాలామంది మధ్యన చూసాను బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయడం అనేది వాళ్ళు ఇదేదో చెప్తున్నారు కదా. అంటే మనలో ముందు మారాలండి, మనం మారితే అవతల వాళ్ళు కూడా మారుతారని నాకు ఈరోజు అనిపించింది. ఒక్క సెకండ్ ఆలోచించుంటే అంటే 500 కానీ 500 5 లక్షలుగా అవ్వబోదును, 1,00,000 రూపాయలు అవ్వదును, ఇంకేదైనా అవుదును కదా. ఒక్క సెకండ్ మనం ఆలోచించి ఏది నిజమో ఏది అబద్ధం అని ఆలోచిస్తే చాలా మంచిదని చెప్తున్నాను. అండ్ బెట్టింగ్స్ ఆడే వాళ్ళకి కూడా చెప్తున్నానండి. నేను ఒక సెకండ్ ఆలోచించండి. మనకు డబ్బులు వస్తాయంటే ఆ డబ్బులు మళ్ళీ ఎంత పోతుందని ఆలోచించండి. మీరు 10,000 పెడతారు, లక్షలు 2 లక్షలు 3 లక్షలు పోగొట్టుకుంటారు కదా. అవసరమా నాకు అర్థం కావట్లేదు. ఆడేదో ప్రొవైడ్ చేసాడు బెట్టింగ్ యాప్, వాడు ఇష్టం అండి, వాడు చేస్తాడు. ఇప్పుడు నాకు ఛానల్ ఉంది, నా ఇష్టం, నేనేం చేస్తాను, మిమ్మల్ని చేయమని రూల్ అది. నేను దొంగతనాలు చేస్తాను, మిమ్మల్ని చేయమని అది. నేను చేస్తానని చెప్పి మీరు దొంగతనాలు చేస్తారా? చేయరు కదా. మనకి ఒక బ్రెయిన్ ఉంటుంది కదా, మనకి మనసాక్షి ఉంటుంది కదా, మనకి ఆలోచన విధానం ఉంటుంది కదా. 10 రూపాయలు వస్తున్నాయంటే ఖచ్చితంగా 100 రూపాయలు పోతాయి. మోసం చేసేది అయితే అదైతే గుర్తుపెట్టుకోండి. అదొక్కటే చెప్తాను. 10 రూపాయలు నీకు వస్తున్నాయంటే ఖచ్చితంగా నీ జేబులోంచి 100 రూపాయలు అయితే పోతాయి. అది 1,00,000 రూపాయలు కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 10 లక్షలనే కావచ్చు. ఈరోజు నేను అది కూడా చెప్తాను. ఏమడుకు రుణం ఉన్నానో లేకపోతే మేబీ 500 పోయిన వల్ల నాకు ఏదైనా ఒక మంచి ఆపద ఏమన్నా తప్పిందేమో అని కూడా ఆలోచిస్తాను. నేను నెగిటివ్ ఎంతైతే ఆలోచిస్తాను, పాజిటివ్ కూడా అంతే ఆలోచిస్తాను. మేబీ పోతే 500 తోటి నాకు దరిద్రం పోయింది అనుకుంటున్నాను. అలాగని చెప్పి బెట్టింగ్ లక్షలు దరిద్రం పోయిందంటే కనుక అది మన చేతగాని తనమైతే అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్ద ట్విస్ట్ ఒకటి జరిగిందండి, అది రియల్గా జరిగిందే. అండ్ ఈరోజు జరిగిందే కూడా, ఎవరు తప్పుగా అనుకోకండి. అండ్ ఇంకోటి ఏంటంటే జాగ్రత్త పడతారని చెప్పి ఇది ఒక్క విషయం చెప్తాను. అది నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. అదేంటంటే ఇంకా అసలు మతే పోద్దనమాట. అది రివీల్ చేస్తే మతి మామూలుగా పోతుంది, దిమ్మ తిరిగిపోద్ది. నాకైతే అంతే పోయింది. నేను 500కి ఎంత బాధపడుతున్నానంటే వాళ్ళకి లక్షలు పోయినాయి. ఖచ్చితంగా దాని గురించి అయితే టాపిక్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ టాపిక్ వల్ల ఒక 10 అట్లీస్ట్ ఒకరిద్దరైనా జాగ్రత్త పడతారు. ఏదో 100లో జాగ్రత్త పడినా లేదో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ ఒకరిద్దరైనా జాగ్రత్త పడతారని అయితే ఖచ్చితంగా ఆ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎలా అనిపించింది, నేను చెప్పింది నిజమా కాదా అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే లెంతీ అయిపోతుంది వీడియో, ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 పెడతాను, దాంట్లో మీకు దిమ్మ తిరిగిపోయే షాక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆన్లైన్లో మోసాలు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని అయితే చాలా క్లియర్గా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్.